అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అందరూ బాగుండాలి. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, నేనైతే పొద్దునే వీడియో మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మనము ఫ్రూట్స్ మా తోటలో పండినవి ఏవైనా సరే తిని అట్లా విత్తనాలు ఉంటాయి కదా, అవి అక్కడ ఇక్కడ పడేస్తాము. ఇవి అక్కడిక్కడ పడేసినాయి అని మొలకలు లేచినాయి. ఈ మొలక ఎక్కడ లేచిందో చూడురి ఒకసారి. గోడ బద్దలు కొట్టుకొని గోడలో మొలక మొలిచింది. ఇది ఆల్రెడీ సగం ఇరిగిపోతుంది, పడిపోతుంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నేను అందుకనే దీన్ని తీసేసి వేరే దిక్కు వేద్దాం అనుకుంటున్నా. మరి బతుకుతుందో తెలియదు, చచ్చిపోతుందో తెలియదు నాకైతే. ఇక్కడ ఉంటే ఎంతైనా చచ్చిపోతుంది. ఆల్రెడీ పెచ్చులు వేసిపోయింది చూసారా, గోడ పగిలిపోయింది. చిన్నప్పుడే తీసి వేరే చోట వేద్దాం అనుకున్నా, టైం కుదరలే నాకు. ప్లస్ ఏంటంటే ఇంకోటి ఇక్కడనే ఇంకో మొలక మొలిచింది, బొప్పడి పండు చెట్టు. ఇది పెంచుతాము అని చూస్తున్నా. ఇక ఇదైతే మటుకి తీసేసి వేరే దిక్కు పెడదాం అనుకుంటున్నా. వచ్చినాయి, సగం ఏర్లతో వచ్చింది. మరి ఈ చెట్టు ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు, బతికితుందా చచ్చిపోతుందా చూడాలి వేరే దిక్కు పాతే. అయితే ఏర్లు అయితే కొంచెం ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ ఇంకో చెట్టు ఉంది కాబట్టి ఆ చెట్టు పెంచుతాను నేను. అంతేకాదు ఇది తమలపాకు చెట్టు. ఇవి ఒక కనకాంబరం చెట్లు తప్ప వేరే చెట్లు తప్ప నేను పెట్టినవి ఏమి లేవు. ఆ పప్పడ చెట్టు కూడా పెట్టినదే, విత్తనాలు మొలక మొలిచినదే. పక్కన జామ చెట్టు ఉంది, అది దాని మీద చాలా వీడియోలు చేసిన, ఇంకా చేస్తాను నేను. ఆ వీడియోలు కాయలు కాస్తున్నాయి. ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి కాయలు కాస్తుంది. జామ చెట్టు అయితే కాయలు కాస్తుంది, పప్పడి చెట్టు అయితే మొలక మొలిచినదే. పెద్ద చేస్తున్నా, కాయలు కాస్తుందా లేదా అని చూస్తున్నా. సో రోజు వీడియో ఇది. గుడ్ మార్నింగ్ అందరికీ. నా ఛానల్ మాధవరావు దుగ్గిరాల. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, సపోర్ట్ చేయరి, లైక్ చేయరి. నా వీడియో నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్, టేక్ కేర్.